బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ రోజు దర్యాప్తు చేయబోతోంది కేటీఆర్ తో పాటు మాజీ ఏఐజీ రామచంద్రరావు రానున్నారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ ను తీసుకెళ్లేందుకు నిన్న తెలంగాణ హైకోర్టు అనుమతించింది. విచారణ సమయంలో కేటీఆర్ పక్కనే కాకుండా కనిపించే దూరంలో ఉండేలా చూసుకోవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోపక్క ఈ రోజు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు కదా. ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు అరవింద్ కుమార్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీ విచారణకు కేటీఆర్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. కేటీఆర్ తో పాటు మాజీ ఏఐజీ రామచంద్రరావు రాబోతున్నారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ ను తీసుకెళ్లేందుకు నిన్న తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ప్రెసెంట్ ఈ రోజు మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ ఏసీబీ కార్యాలయం చేరుకోబోతున్నారు. విచారణకి ఇంక్లూడింగ్ మొన్న ఏదైతే ఏసీబీ కార్యాలయానికి వెళ్లి నేను లాయర్ తోనే వస్తాను, లిఖితపూర్వకంగా ఎక్కడా లేదు అని చెప్పి చూపించండి అని చెప్పి 40 నిమిషాల పాటు వెయిట్ చేసి విచారణ కాకుండానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ రోజు 9వ తేదీన విచారణకు రావాలని చెప్పి ఏసీబీ చెప్పడం, మరి కొద్దిసేపట్లోనే ఏసీబీ కార్యాలయం చేరుకోబోతున్నారు కేటీఆర్. ప్రెసెంట్ ఏసీబీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు మనకి డీటెయిల్స్ అందించడానికి. రైట్, గుడ్ మార్నింగ్ రవిచంద్ర. ఈ రోజు ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశం, గతంలో ఒకవేళ కేటీఆర్ విచారణకు హాజరై ఉంటే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేదు, కేవలం విచారణ మాత్రం ఎదుర్కొని వెళ్లేవారేమో. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. ఏదైతే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత నాటు అరెస్ట్ కూడా లేదని చెప్పారు. సో ఈ రోజు విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ. మరొకటి, కేటీఆర్ అనుకున్న విధంగా అడ్వకేట్ ను తీసుకుని వెసులుబాటు కల్పించింది హైకోర్టు. కాకపోతే మాట్లాడడానికి అవకాశం లేదు, కేవలం చూస్తూ ఉండేంత వరకు, విచారణ జరుగుతున్న దూరంగా ఉండి గమనించేంత వరకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉంది ఏసీబీ కార్యాలయం దగ్గర సిచ్యువేషన్? గుడ్ మార్నింగ్ ఆశా. ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ని విచారణ చేయడానికి. కేటీఆర్ మొన్న వచ్చి 40 నిమిషాల పాటు ఇక్కడ వేచి చూసి అడ్వకేట్తో కలిసి లోపలికి వెళ్తానంటే అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా ఒక అడ్వకేట్ని ఆయనతో పాటు లోపలికి వెళ్ళేటట్టుగా వెసులుబాటు కల్పించింది. దీంతో మరి కొద్దిసేపట్లో కేటీఆర్ ఇదే మన వెనకాల కనిపిస్తున్నట్టుగా ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. కేటీఆర్తో పాటు ఒక అడ్వకేట్ కూడా చేరుకోబోతున్నారు. ఆయన్ని ఏ విధమైనట్టుగా ప్రశ్నలు అడుగుతారు అనేదే ఇప్పుడు చాలా ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే, హైకోర్టు గతంలో ఇచ్చినట్టుగా క్యాష్ పిటిషన్ కేటీఆర్ వేసినట్టుగా క్యాష్ పిటిషన్ని కొట్టివేసింది. అంటే ఏసీబీ ఏదైనా చేయొచ్చు ఇప్పుడు. అంటే ఆయన అరెస్టు చేయడానికి వీలు లేదు అని అనడానికి కూడా లేకుండా హైకోర్టు కూడా అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అంటే నాట్ టు అరెస్ట్, మీరు విచారణ చేసుకోండి, నాట్ టు అరెస్ట్ కోర్టు చెప్పేంత వరకు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. కాబట్టి మరొక అనుమానం కూడా కలుగుతుంది, మరో సందేహం కూడా బీఆర్ఎస్ క్యాడర్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేంటంటే కేటీఆర్ని వాళ్ళ సాయంత్రం వరకు విచారణ చేస్తారు, రాత్రి వరకు కూడా విచారణ చేసేసి రాత్రి ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో కేటీఆర్ సహకరించట్లేరన్న ఆలోచనతోటి ఆయన్ని అదుపులోకి తీసుకునేట్టుగా ఆస్కారం కూడా ఉంటుందా అన్న కోణంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తల్లో బీఆర్ఎస్ కేడర్లో కూడా అయోమయం ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు, ఇదే అంశాన్ని మాట్లాడారు. ఆయన ఏం చేస్తారో చేసుకో అంటూ, అంతేకాకుండా కొంత అబ్యూజ్ పదాలు కూడా ఉపయోగించి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ పెడుతూ మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేస్తారో, ఇలాంటి కేసులకు భయపడేది లేదు, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టినట్టుంటే నేను తెలంగాణ బిడ్డను, నికార్సైన బిడ్డను అంటూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. దాంతో ఎన్ని కేసులు పెట్టుకున్నా విచారణకు సిద్ధమంటున్నారు. అంతేకాకుండా గతంలో ఇదే కేసుకు సంబంధించి ఇది ఒక లొటపీసు కేసు కూడా అని కూడా వ్యాఖ్యలు చేశారంటే ఈ కేసులో ఏమీ జరగలేదు, అక్రమాలు జరగలేదు అని చెప్పేట్టుగా ప్రయత్నం కేసీఆర్ పదే చేశారు. మరోసారి అదే విధంగా ఇవాళ కూడా చేశారని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఇక్కడికి ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఏసీబీ అధికారులు కూడా ఉన్నతాధికారులు లోపల సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు సుమారు 50 ప్రశ్నల వరకు ఉండొచ్చని కూడా అంచనాకు వస్తుంది, ముఖ్యంగా బయటకు వస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా నిన్న ఇదే సమయానికి
ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ను కూడా సుదీర్ఘంగా ఆయన 6.5 గంటల పాటు విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు. అరవింద్ కుమార్ అప్పట్లో ఆయన హెచ్ఎండిఏకి ఎంఏయుడికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా అంటే చీఫ్ సెక్రటరీగా ప్రత్యేక కార్యదర్శిగా ఆయనకు మున్సిపల్ శాఖలో పనిచేశారు. ఆయన కాలంలోనే ఆయన చీఫ్ సెక్రటరీగా మున్సిపల్ కార్యాలయం ఉన్నటువంటి సమయంలోనే మంత్రిగా కేటీఆర్ ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా. దాంతో వీళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయంతో ఇది ఫార్ములా ఈ కారుకి సంబంధించి 55 కోట్ల నిధులు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ఎఫ్ఓ కంపెనీకి వెళ్ళింది, బ్రిటన్ కంపెనీకి వెళ్ళింది. దానికి సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే అందులో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, బిజినెస్ రూల్స్ సెక్రటరీ బిజినెస్ రూల్స్ ఫాలో కాలేదు. అంతేకాకుండా మంత్రిమండలి నిర్ణయం లేకుండానే మీరు నిర్ణయం తీసుకొని నిధులు ఎలా విడుదల చేస్తారు అంటూ నిధుల దుర్వినియోగానికి సంబంధించి, అంతేకాకుండా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారు, మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించారన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఓ పక్క ఈడీ కూడా ఇదే అంశానికి సంబంధించి విచారణ చేపడుతుంది. ఓ పక్క ఈడీ, ఇక్కడ ఏసీబీ ఈ విధంగా దాడుల వర్షం కురిపిస్తుంది. అంటే ఈ విధంగా విచారణ ముమ్మరం చేశాయని, వేగవంతం చేశాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో వస్తారు. అయితే నిన్న అరవింద్ కుమార్ ఏమేమి సమాధానం చెప్పారు అనేదే చాలా ఉత్కంఠభరితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరవింద్ కుమార్ చెప్పినట్టు అంశాలని బేస్ చేసుకొని ఇవాళ కేటీఆర్ని ప్రశ్నిస్తారు. ఆయన ఎలాంటి వాంగ్మూలం ఇచ్చారు, అరవింద్ కుమార్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ రోజు ఏం జరిగింది, ఆ నిధుల విషయంలో ఏం జరిగింది, నిధులు బ్రిటన్ కంపెనీకి వెళ్ళాయి, అసలు ఏ విధంగా అంటే రూల్స్ బ్రేక్ చేశారా, ఆ కేటీఆర్ ఆదేశాల మేరకే చేశారా, మీకున్నటువంటి ఒక పరిధిలో చేశారా, అధికారులకు ఉన్న పరిధిలో చేశారా, అంటే బ్యూరోక్రసీకి ఉన్నటువంటి ఒక పరిధిలో చేశారా, శాసనపరితంగా అంటే మంత్రి ఆదేశాల మేరకు చేశారా అనేటువంటి ప్రశ్నలు నిన్న అరవింద్ కుమార్ను కూడా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. అదే అంశానికి సంబంధించి దానికి అనుబంధ ప్రశ్నలు, అదేవిధంగా కేటీఆర్ కూడా ప్రత్యేక ప్రశ్నలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సుదీర్ఘంగా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏసీబీ ఇవాళ కేటీఆర్ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తారు. సాయంత్రం వరకు కూడా కావచ్చు, రాత్రి వరకు కూడా అయ్యేట్టుగా అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తానికి మాత్రం నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి విచారణ, ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కూడా ప్రశ్నలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో వస్తారు. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒకసారి చూద్దాం. ఏసీబీ ఆఫీస్ దగ్గర అటు నుంచి ఇటు ఈ కాలనీకి వెళ్ళేటువంటి ఏ ఒక్క వాహనాన్ని కూడా దరిదాపుల్లో కూడా రానివ్వట్లేరు. ఈ రూట్లో కూడా ఏ ఒక్కరిని రానివ్వట్లేరు, ఎవరిని కూడా రానివ్వటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా పోలీసులు అడుగడుగున ఉన్నారని చెప్పుకోవచ్చు. కేటీఆర్ బయలుదేరారు. మరికొద్ది క్షణాల్లోనే ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడికి కూడా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ భద్రత విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకున్నారు. అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అక్కడ అటు సైడ్ గేట్ వైపు కావచ్చు, ఇటువైపు ఉన్నట్టు కాలనీ నుంచి వచ్చేట రూట్లో కూడా ఏ ఒక్క వాహనాన్ని కూడా రానివ్వట్లేరని చెప్పుకోవచ్చు. అటునుంచి కూడా కేటీఆర్తో పాటు మరికొంతమంది అంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులు, అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఆయనతో కలిసి ఇక్కడ వరకు వస్తారు. అయితే కాకపోతే ఒక కేటీఆర్ వెహికల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఏ ఒక్క వెహికల్ని అనుమతించరు పోలీసులు. కేటీఆర్తో పాటు ఇద్దరే ఉంటారు. అందులో కేటీఆర్కు సంబంధించిన ఒక అడ్వకేట్ మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు ఏసీబీ కార్యాలయం నుంచి సుమారు 200 మీటర్ల వరకు కూడా వాహనాలు రాణించట్లేదు వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ వెహికల్ బహుశా కేటీఆర్ వెహికల్ అయ్యే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ హడావుడిని చూస్తుంటే అది కేటీఆర్కి సంబంధించిన వెహికల్గానే చెప్పుకోవచ్చు. అది కేటీఆర్కి సంబంధించిన వెహికల్, అందులోనే కేటీఆర్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదే వెహికల్ అయి ఉంటుండొచ్చు, చూద్దాం. ఎందుకంటే కేటీఆర్ఏ అందులో జూమ్ చేయండి, కేటీఆర్ఏ వచ్చేది ఆ వెహికల్లో, కేటీఆర్ఏ జూమ్ చేయండి. కేటీఆర్ లోపలికి వెళ్తున్నారు. ఇలా మీడియాకు అభివాదం చేసుకుంటా ఇలా హాయ్ చెప్పుకుంటూ కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి ఎట్టకేలకు ఏసీబీ ఆఫీసుకి కేటీఆర్ వచ్చారు. ఏసీబీ ఆఫీసు లోపలికి కేటీఆర్ వెళ్ళారు. ఏసీబీ ఆఫీసులోకి ఆయనతో పాటు అడ్వకేట్ కూడా లోపలికి వెళ్ళారు. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా రోపాటి ఏర్పాటు చేశారు. అటు 3 అంచెల భద్రత అక్కడ, ఈ గేటు దగ్గర, ఈ లోపల, అంటే ఈ విధంగా 3 దశల్లో కూడా సెక్యూరిటీని కూడా భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, నినాదాలు ఇచ్చేట అవకాశాలు ఉంటాయి.
డిస్టర్బ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతోటి కూడా ఆ విధంగా దరిదాపుల్లో కూడా ఏ ఒక్కరిని కూడా రానివ్వకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు రోపాటి ఏర్పాటు చేశారు. ఇక్కడ సెక్యూరిటీ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు కేటీఆర్ లోపలికి వెళ్ళిపోయారు. కేటీఆర్ ఏసీబీ ఆఫీసు లోపలికి చేరుకున్నారు. అయితే ఏసీబీ మరికొద్దిసేపట్లో ఇక విచారణ మొదలు పెడుతుంది. అయితే కేటీఆర్తో పాటు ఒక అడ్వకేట్ను కూడా లోపలికి అనుమతి ఉంటుంది కాబట్టి ఆ అడ్వకేట్ని కూడా పక్కన అంటే విజిబుల్ కనిపించే విధంగా ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి కోరుకుంటే అడ్వకేట్ సంబంధించి అయినా దగ్గర బంధువులనైనా ఒకరికి అవకాశం ఉంటుంది. అది చట్టంలో ముఖ్యంగా నేను హైకోర్టు అదే అంశాన్ని చెప్పింది. అంటే చూసేందుకు వీలు ఉండే విధంగా ఒక వ్యక్తిని అంటే అడ్వకేట్ని అందుబాటులో ఉంచొచ్చు అంటూ కూడా ఏసీబీని ఆదేశించింది. దాంతో అడ్వకేట్ సమక్షంలో జరగదు ఈ విచారణ, ఏసీబీ సమక్షంలో జరుగుతుంది. అయితే అడ్వకేట్ దూరం నుంచి చూసేటకు అవకాశాలు ఉంటాయి, అంతకు మించి ఏది ఉండదని చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. కేటీఆర్ ఎట్టకేలకు మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఇది ఏసీబీ కార్యాలయం, ఏసీబీ బోర్డు, ఇది ఏసీబీ ముందున్నట్టుగా ఆఫీసు కార్యాలయం. ఇది బంజారాహిల్స్లో ఉంటుంది హైదరాబాద్లో. ఏసీబీ కార్యాలయంలో ఒక కేటీఆర్ వాహనం మాత్రమే అనుమతించారు, ఒక కేటీఆర్ని మాత్రమే లోపలికి రానిచ్చారు. ఇది పరిస్థితి. ఇక మొదలవుతుంది. రవిచంద్ర ఐఏఎస్ ఏదైతే మొత్తానికి ఉత్కంఠకి అయితే తెరపడినట్టు తెలుస్తోంది. కేటీఆర్ కూడా విచారణకి హాజరయ్యారు ఏసీబీ కార్యాలయానికి. మీరు విజువల్స్ లో కూడా చూపించాము. ఏదైతే వెహికల్ లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ అనుకున్న దాంట్లో కేటీఆర్ ఏదైతే గతంలో విచారణకి వచ్చి కూడా వెనుతిరిగిన సందర్భం 40 నిమిషాలు వెయిట్ చేసి బికాజ్ వన్ ఆఫ్ ద పాయింట్ ఏదైతే అడ్వకేట్ని తీసుకెళ్లాలని చెప్పి ఆ పర్మిషన్తో పాటు ఈరోజు వెళ్తున్నారు. కానీ అడ్వకేట్ అయితే మాట్లాడే అవకాశం ఉండదు, ఎటువంటి వివరణ ఇవ్వాల్సిన అవకాశం కూడా ఉండదు. కేవలం చూసే వరకు మాత్రమే పరిమితం చేసింది హైకోర్టు. నిన్న ఇదే ఏసీబీ A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని విచారణ చేసింది. ఈ రోజు అదే ఏసీబీ కేటీఆర్ని విచారణ చేస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది విచారణ అనేది అర్థమవుతోంది. ప్రతిదీ కూడా స్పీడప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా లాస్ట్ టైం కొన్ని కామెంట్స్ చేశారు. నేను ఏసీబీ విచారణకు వచ్చిన వెంటనే మా ఇంటి దగ్గర రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, లేనిపోని కూడా ఇంప్లాంట్ చేసి నా మీద ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఏదో విధంగా అరెస్ట్ చేసే ప్రయత్నమే జరుగుతుందని. ఈ రోజు కూడా విచారణకి హాజరయ్యే ముందు మీడియాతో కొన్ని పాయింట్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఉంటుంది ఏంటి, నన్ను కావాలని చెప్పి ఈ విధంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. సో గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకతతో విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు విచారణ తర్వాత స్టెప్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు. నందినగర్ సిచ్యువేషన్ ఏంటి? ఓకే, కరెక్ట్. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఏసీబీ ముందు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ ఇచ్చేట సమాధానాలు బట్టే ఏసీబీ విచారణ ఉంటుంది. ఆయన ఇచ్చేట సమాధానాలు ఏసీబీ విచారణ అనేది కేటీఆర్ ముందు ఏసీబీ ఆఫీసులో మాత్రమే కొనసాగదు. ఆయన ఇంట్లో కూడా ఆయనకు సంబంధించిన ఆయన దగ్గర బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించేట విధంగా కూడా ఏసీబీకి అంత రైట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏసీబీ ఎక్కడైనా విచారణ చేపట్టవచ్చు. ఇక కేటీఆర్ ఇంట్లో కూడా విచారణ చేపట్టవచ్చు, ఆ తర్వాత ఎక్కడైనా విచారణ చేపట్టవచ్చు. ఎందుకంటే ఏసీబీకి అంత రైట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు కేటీఆర్ ఇచ్చేట సమాధానాన్ని బట్టి ఉంటుంది. అంతేకాకుండా నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చేట వాంగ్మూలం కూడా, ఆయన ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఆయన ఒక్కటే మాటలో చెప్పేస్తే కేటీఆర్ ఆదేశాల మేరకే నేను నిధులు విడుదల చేశాను అనే ఒక్క మాట చెప్పి ఉంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే అప్రూవర్గా ఉన్నట్టే చెప్పవచ్చు. ఈ ఒక కేసులో అప్రూవర్గా ఉంటే అలాంటి సంఘటన జరిగితే మాత్రం ఇవాళ కేటీఆర్కు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే బిజినెస్ రూల్స్ ఉల్లంఘించడమే కాకుండా మంత్రిమండలి నిర్ణయం లేకుండా, అంతేకాకుండా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా ముందస్తుగానే ఎందుకు ఇందులో నిధులు బదలాయింపుకు మీరు మౌఖికంగా అలాంటి ఆదేశాలు ఎందుకు ఇచ్చారు, దాని వెనక ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటి అని కూడా ఏసీబీ విచారణ చేపడతారు. దీనికి అనుబంధ ప్రశ్నలు కూడా వస్తాయి. అంటే నిన్న అరవింద్ కుమార్ ఏం చెప్పారు, అరవింద్ కుమార్ ఇచ్చినట్టుగా వివరణ ఏంటి అనేది కూడా సందిగ్ధంగా ఉంది. ఇవాళ నిన్న ఆయన ఇచ్చినట్టుగా సుమారు 6.5 గంటల పాటు ఆయన్ని విచారణ చేపట్టారు. కాబట్టి ఆ తర్వాత ఆయన ఇచ్చినట్టుగా రిపోర్టును బట్టి వాళ్ళ కేటీఆర్ పై ప్రశ్నలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ కూడా ఒకటే చెప్తున్నారు, అందులో ఏ ఒక్క రూపాయి కూడా అందులో దుర్వినియోగం చేయలేదు. హైదరాబాదు ఇమేజ్ని పెంచేందుకు మాత్రమే నేను తీసుకున్నట్టుగా నిర్ణయం చెప్తున్నారు. అంటే నేనే తీసుకున్న నిర్ణయం అనే విధంగా ఆయన చెప్పుకొస్తున్నారు. హైదరాబాదు ఇమేజ్ని పెంచడానికే నిర్ణయం అని చెప్తున్నారు. కాబట్టి ఆయన కూడా అనేటువంటి ఆస్కారం లేదు, నాకు తెలియకుండా
జరిగిందనో లేదంటే నేను చెప్పలేదని అనడానికి కూడా వీలు లేదని చెప్పుకోవచ్చు. ఆయన ఆదేశాల మేరకే నిధులు విడుదలయ్యాయని పరోక్షంగా ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థాన్ని బట్టి కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రశ్నల వర్షం కురుస్తుంది. దాంతోపాటు కేటీఆర్ని సుదీర్ఘంగా విచారణ చేపడతారు, గంటల తరబడి సుదీర్ఘంగా కేటీఆర్ని విచారణ చేపడతారు. ఇక్కడ ఇచ్చేట్టుగా కేటీఆర్ సమాధానాలకు అక్కడ ఉన్నట్టుగా ఆయన ఇచ్చేట్టుగా రిపోర్టు కావచ్చు, ఆ గతంలో ఉన్నట్టుగా రిపోర్టు ఇప్పటికే ఏసీబీ దానకిషోర్ నుంచి ప్రస్తుతం మున్సిపల్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నట్టుగా చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నట్టుగా దానకిషోర్ నుంచి కూడా చాలా వివరాలు తీసుకుంది ఏసీబీ. దానికి సంబంధించి కూడా ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందన్న అంశంలో కూడా దీనికి సంబంధించి విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సుదీర్ఘంగా సాయంత్రం వరకు ఉంటే రాత్రి వరకు కూడా ఈ విచారణ కొనసాగేట్టుగా అవకాశాలు ఉంటాయి. కేటీఆర్ ఇచ్చేట్టుగా ఆయన ఇచ్చేట్టుగా రిపోర్టు కావచ్చు, ఆయన ఇచ్చేట్టుగా స్టేట్మెంట్లో ఆయన ఇచ్చేట్టుగా ఆ అభిప్రాయాన్ని ఆయన ఇచ్చేట్టుగా జవాబులు సరిపోలే విధంగా కేసులో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఉంటే సరిపోతుంది. లేదంటే ఆయనని అదుపులోకి తీసుకుంటారా, అరెస్టు కూడా చేస్తారా అన్న సందిగ్ధం కూడా ఉంది. ఎందుకంటే హైకోర్టు కూడా ఆయన నాట్ టు అరెస్టు అనే ఆదేశాలు ఇవ్వలేదు, అరెస్టు చేయొద్దని కూడా చెప్పలేదు, అంతేకాకుండా ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలేదు. దీంతో ఏ రకంగా చూసుకున్నా కానీ ఏసీబీ అదుపులోకి తీసుకునేట్టుగా రైట్స్ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏం జరుగుతుందని ఉత్కంఠ చుట్టుపక్కల ఉన్నట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రాష్ట్రంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతల్లో కూడా ఈ ఆందోళన, ఈ టెన్షన్ నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఓ పక్క మరి కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటారా, పూర్తిస్థాయిలో విచారిస్తారా, లేదంటే సాయంత్రానికి వదిలేస్తారా, మరోసారి రమ్మంటారా అన్నటువంటి సందిగ్ధం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ని విచారణ ప్రారంభమైంది. ఆశా. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.